తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ అల్లర్లు జరిగితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై గురువారం సాయంత్రం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో పారామిలిటరీ బలగాలతో కలిసి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. వివిధ రాజకీయాల పక్షాల ఆందోళన, దిష్టిబొమ్మ దగ్ధం, రాళ్లు రువ్వడం, వాటర్ క్యాన్, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్ల వినియోగం, గాయపడిన ఆందోళనకారులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు తదితర అంశాలపై మాక్ డ్రిల్ ను కళ్లకు కట్టినట్టు భద్రతా బలగాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 13వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ముగిశాయి. అయితే దాని తర్వాత రాబోయే కౌంటింగ్ని ఆధారంగా చేసుకొని ఏ విధమైనటువంటి అల్లర్లు చెలరేకుండా, ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా, ఒకవేళ వచ్చినట్లయితే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ స్థాయి వరకైనా ఎదుర్కోవాలన్న దానికి సంబంధించి పోలీసు దీనిలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే అల్లరి మూకలు ఉంటారో అల్లరి మూకలు వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఏదైతే మనకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఫస్ట్ వార్న్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా లాఠీ చార్జ్ ఫస్ట్ వార్న్ చేసి చెప్పడం జరుగుతుంది. దానికి వెళ్ళకపోతే లాఠీ చార్జ్, అది కాకపోతే వాటర్ క్యానన్, అది కూడా కాకపోతే టియర్ గ్యాస్ షెల్స్, అది కూడా కాకపోతే ఆఖరి రిసార్ట్గా కాల్పుల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మాబుని ఉన్నటువంటి అల్లరి మోకల్ని చెదరగొట్టడంలో పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి నిర్దేశం. ఈ నిర్దేశానికి అనుగుణంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ని రెండు వైపుల నుంచి కూడా హోంగార్డ్స్, అదేవిధంగా మన సిబ్బంది అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన అమలాపురంలో ముఖ్యమైన జంక్షన్ అయినటువంటి గడియార స్తంభం సెంటర్లో. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ ఎటువంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉందని తెలియజేయడం ఒకటి. రెండోది, రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాంటి సన్నివేశం కానీ ఏర్పడినట్టయితే ఏ విధంగా క్విక్గా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే, లా అండ్ ఆర్డర్ సమస్య కానీ, ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించవద్దు. ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు, వారి సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము. అక్కడ 144 సెక్షన్ ఉంటుంది, మిగతా ఎవరిని అలౌ చేయము. అదేవిధంగా ఎక్కడ కూడా గుమిగూడడము ఆ విధంగా లేకుండా ఉండి మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా టీవీల్లో మీ తాలూకు రిజల్ట్ని వాటిని చూడాలని కోరుకుంటున్నాను. అనవసరంగా తిరుగుతుండేటటువంటి వ్యక్తులందరి మీద కూడాను ఎక్కడికక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గుర్తింపు కార్డుని క్యారీ చేయాలి నైట్. ఖచ్చితంగా ఆ గుర్తింపు కార్డు లేకపోయినట్లయితే పోలీసులు ఆపి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించారో అదేవిధంగా కౌంటింగ్ తర్వాత వచ్చే దీనిలో కూడా అదే విధమైన ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషికి, ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణాన్ని జిల్లా వ్యాప్తంగా నెలకొల్పడానికి దాదాపు సుమారు నెల 15 రోజుల నుంచి మొత్తం పోలీస్ సిబ్బంది అంతా కూడా రాత్రనక పగలనక మీరు రోజు చూస్తూనే ఉన్నారు. వివిధ ప్లేసుల్లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లు జరగడము ఇవన్నిటినీ కూడా గమనిస్తూనే ఉన్నారు. పూర్తి స్థాయిలో నెలన్నర నుంచి తిండి నిద్రాహారాలు లేకుండా కృషి చేస్తోంది. దానికి ప్రజల సహకారము, మీడియా సహకారం, మీ అందరి సహకారం ఉన్నట్లయితే మరింత ప్రశాంతవంతంగా కౌంటింగ్ తర్వాత రోజులను కూడా మనం జరుపుకోవాల్సి వస్తుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, కౌంటింగ్ రోజున ప్రణాళికాబద్దంగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని కాకినాడ కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జేసీ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీస్, ట్రాఫిక్, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీన జేఎన్టీలో నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో 145 సీట్లపైన ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం చెబుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు నైరాశ్యంలో పడ్డారని, దీనికి మాచర్లలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవర్తించిన తీరే నిదర్శనమని అన్నారు. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కోసం సర్వసన్నద్ధం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ
నాయకులు కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది చెప్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యానికి లోనైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఎంత నైరాశ్యం అంటే మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఈవీఎంలు పగలగొట్టిన విధానం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలు పగలగొట్టడం, పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అద్దం పడతా ఉన్నాయి. అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా గొల్లల మామిడాల్లో 196, 197, 198 బూత్లో ఆ బూతుల్ని క్యాప్చర్ చేయాలి, ఆ బూత్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మామిడాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఉదయం పూట దాదాపుగా 2 గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం, అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం. దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు. వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో దానిపైన ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందనేది స్పష్టంగా మీడియా ద్వారా అధికారులకి చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అసహనానికి గురవుతా ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిస్తేజంగా ఉన్న వాళ్ళ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుకోవడం కోసం వాడిని పర్యటన చేయడం కానీ, ఉత్తేజం నింపుకోవడానికి 4 మాటలు మాట్లాడటం కానీ ఎవరు అభ్యంతరం చెప్పరు. దానికోసం ఎదుటి వ్యక్తులపైన అభాండాలు వేయడం, తప్పుడు విషయాలు మాట్లాడడం, తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం సమంజసం కాదు. మరి వారు మాట్లాడుతూ ఎన్నికలలో జరిగిన ఆర్థిక విషయాలపైన కూడా వారి అనుయాయుల చేత మాట్లాడించడం జరుగుతూ ఉంది. అసలు పక్క గ్రామం గురించే పూర్తిగా తెలియని ఒక నాయకుడు పక్క రాష్ట్రాల గురించి, దేశ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు మరలా అధికారం చేపట్టడం లేదు. ఈయనకి అసలు పార్లమెంట్కి, శాసనసభకి తేడా తెలియని వ్యక్తి, ఆయన మాట్లాడిన వ్యక్తి. ఆయన పార్లమెంటు స్థానాల గురించి మాట్లాడడం నియోజకవర్గంలో చాలా హాస్యాస్పదంగా తయారైంది. అదే విధంగా మరొక నాయకుడు మాట్లాడుతూ, మరి నేనేదో ఆర్థికంగా తప్పులు చేశాను, దానికోసం పురంధరేశ్వరి గారు 5వ తారీఖున మా ఇంటికి వచ్చి పంచాయతీ పెడతానని, బహుశా ఈ నాయకుడికి ఆవిడ ఏమన్నా చెప్పారో ఏంటో నాకు తెలియదు. కానీ మొట్టమొదటిగా మీ ఆర్థిక వ్యవహారాలు మీరు చూసుకోండి. మీ నాయకుడికి అధిష్టానం నుంచి వచ్చింది ఎంత, ఇక్కడున్న కాలుష్య పరిశ్రమ నుంచి వచ్చింది ఎంత, స్థానికంగా బలవంతపు వసూళ్లకు పాల్పడింది ఎంత, ఇక్కడ ఖర్చు పెట్టింది ఎంత, ఆ విషయాలపైన మీరు నిలదీయండి. మా విషయాలు నిలదీసుకున్నాను. మరి ఒకవేళ పురంధరేశ్వరి గారి పంచాయతీకి వస్తే దానికి మధ్యవర్తిత్వం కానీ మిమ్మల్ని వహించమని ఏమన్నా వారు కోరారా, లేక బీజేపీ అధిష్టానం కోరిందా, తెలుగుదేశం అధిష్టానం కోరిందా, స్పష్టం చేయమని ఆ నాయకుడిని ప్రశ్నిస్తా ఉన్నా. లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయడం కోసం, మీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయొద్దని నేను సలహా ఇస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ అభ్యర్థి మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. అది ఎందువలన అంటే కనీసం కౌంటింగ్ ఏజెంట్లైనా ఉంటారు అనే ఉద్దేశంతో అని వారు మాట్లాడడం జరిగింది. బహుశా వారు ఆ ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తా ఉన్నారేమో. గ్రామాల్లో పర్యటన చేసి ఆ గ్రామాల్లో ఏదో ఒక విధంగా కౌంటింగ్ ఏజెంట్లు నిలుపుకోవాలి అనే ప్రయత్నమేమో అని వారి మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది. ఎందువల్లంటే 13వ తారీఖున జరిగిన పోలింగ్ లో దాదాపుగా 60-70% గ్రామాల్లో 12 గంటల తర్వాత వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లు పలాయనం చిత్తగించిన విషయం ఇవాళ నియోజకవర్గ ప్రజానీకం అంతా బహిరంగంగా చర్చించుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో రేపు కౌంటింగ్ కు కూడా ఏజెంట్లు ఉండరనే ఉద్దేశంతో ఇవాళ మిస్టర్ అండ్ మిస్సెస్ ఎమ్మెల్యే గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల్లో ఏదో ఒక విధంగా ఉత్తేజం నింపాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ ప్రయత్నం తప్పులేదు, మీ ప్రయత్నం చేసుకోండి. అవతల వ్యక్తులపైన, అవతల పార్టీలపైన స్థాయి లేని వ్యక్తుల చేత విమర్శలు చేయించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మీరు 5 సంవత్సరాలు చేసిన తప్పులే ఇవాళ మీకు శాపంగా పరిణమిస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మరలా ఇవాళ కూడా చివరి అంకంలో కూడా అవే తప్పులు చేస్తూ మరలా మీరు శిక్షార్హులయ్యే పరిస్థితి తెచ్చుకోకండి.
4వ తారీఖు వరకు వేచి చూస్తే ఫలితాలు ఏ విధంగా వస్తాయో అప్పుడు కొండోడు విశ్లేషణలు, బిస్కెట్ రాణి గారి అద్భుతమైన ప్రచారం, వీళ్ళందరూ ఇప్పుడు విశ్లేషిస్తున్న నాయకులు, వీళ్ళందరి బండారం బయటపడుతుంది. ఇవాళ తప్పనిసరిగా కూటమి 145 స్థానాలకు తక్కువ కాకుండా మెజారిటీతో విజయం సాధించడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయం. భారతదేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు 3వసారి వారు బాధ్యతలు స్వీకరించడం. ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో తప్పనిసరిగా 20,000 ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించడం ఖాయం. పార్లమెంటు సభ్యురాలిగా 150,000 ఓట్ల మెజారిటీతో పురంధరేశ్వరి గారు విజయం సాధించడం ఖాయం. తిరుమల వెంకటేశ్వర స్వామిని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని. హర్యానాలోని అంబాలాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. వీరంతా ప్రయాణిస్తున్న మినీ బస్సు అంబాలా ఢిల్లీ జమ్మూ జాతీయ రహదారిపై ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాతులను అంబాలా కంటోన్మెంట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న యాత్రికులని పోలీసులు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ నుండి మినీ బస్సులో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది మాతా వైష్ణోదేవి దర్శనానికి వెళ్తుండగా అంబాలా వద్ద బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3 మరణించగా మరో 4 ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయారు. మిగతా 20 మంది అంబాలా కంటోన్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఎన్నికల కమిషన్ తీరుపై నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అసహనం. అనేక చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే మాచర్ల వీడియో ఎందుకు విడుదల చేశారని సూటి ప్రశ్న. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా. ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు సెటైర్లు జగన్ మాటలు కేఏ పాల్ మాటల్లో ఉన్నాయంటూ ఎద్దేవా. హర్యానా రాష్ట్రం అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం. మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.